హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా కథలు, నా కవితలు. ప్రణయ సంగమం 132వ భాగం. తను ఎంత ప్రయత్నించినా కలల వీరుడిని కాంచలేకపోయింది. కలలో దీపిక. ఇంకో పక్క ఆ పెళ్లి సంబంధం తాలూకా పెళ్లి కొడుకు తనని కలవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు. దేనిని వద్దనుకోదు, ఏది ఆగేలా లేదు. మరి అది పెళ్లి సంబంధం కావచ్చు, కలల వీరుడి కమ్మని కలలు కావచ్చు. అలా నిలుచునే ఆలోచనలతో పోటీ పడుతూ లేలేత సూర్యకిరణాల వెచ్చదనాన్ని, చల్లని చిరుగారిని నిర్లక్ష్యం చేస్తుంది దీపిక. దీపు దీపు మూసి ఉన్న తలుపుని తోసుకుంటూ కూతురిని పిలుస్తూ లోపలికి వస్తుంది దీపిక తల్లి శ్రీవల్లి. బెడ్ ఖాళీగా కనిపించేసరికి వాష్రూమ్లో ఉందేమో అనుకుంటూ మరొకసారి దీపు అంటుంది. అయినా ఎటువంటి సమాధానం రాకపోవడంతో తల్లి మనతో కంగారు పడి వాష్రూమ్లో నాక్ చేయగానే అది ఓపెన్ అవుతుంది. ఆమె ఒక నిమిషం అలాగే చూసి లోపల లేదని తెలుస్తుండడంతో చుట్టూ రూమ్ అంతా కళ్ళతోనే కలిగి చూస్తుంది. అవి కూడా గాలికి అటు ఇటు ఊగుతూ తమ చాటున ఎవరూ లేరని చెప్పకనే చెబుతున్నాయి. ఇంకా మిగిలింది బాల్కనీ. పైగా గాలి కూడా వస్తుంది, లోపలికి అక్కడే ఉన్నట్టుంది అనుకుంటూ అటు నడుస్తుంది వల్లి. చీర చెంగుని నడుముకి దొప్పుకుంటూ కొంచెం సీరియస్గా ఫేస్ పెట్టుకొని బెడ్రూమ్కి బాల్కనీకి మధ్య అమర్చిన గ్లాస్ లైన్ని దాటుకుని చూసేసరికి ప్రపంచంతోనూ అక్కడి పరిసరాలతోనూ తనకేం సంబంధం లేనట్టు ఇక్కడే ఉండి ఎక్కడో ఆలోచిస్తున్న కూతురు దీపిక తన నల్లని కురుల నుండి చిన్ని చిన్ని చినుకులుగా రాలుతున్న నీళ్లను చూసి హడావిడిగా తన దగ్గరికి వెళ్ళి, దీపు ఏం చేస్తున్నావు? పిలుస్తుంటే పలకవే? ఇలా చూడు నీళ్లు ఎలా కారుతున్నాయో. ఇలా తుడుచుకుంటూనే జుట్టు తడవకుండా పెట్టుకుంటే జలుబు చేయదు. తల్లి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన దీపు, అబ్బా ఏంటమ్మా అలా అరుస్తున్నావు? నేనేమైనా ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా? చూడు, నీ హెల్ప్ లేకుండానే నా బారో చటని వాష్ చేశాను నీట్గా. గొప్ప పని చేసినట్టు చెప్తున్న కూతురు కేసి చూస్తూ, ఏంటి తలంటుకునే పెద్దవాళ్ళు అయిపోయినట్టా? హో, నాకు తెలియదు మరి. అది సరే, తలంటుకున్న దానివి జుట్టు తడిపోయేలా తుడుచుకోవాలని తెలీదా? పెద్ద పిల్లగారికి గారం తీస్తూ అడుగుతుంది వల్లి. ఎందుకు తెలీదు, బాగా తెలుసు. నువ్వు ఇదివరకు నాకు చేసినట్టే నేను చేస్తున్నాను చూడు అంటూ అప్పటికి కూడా వట్టి టవల్ని 2 అరచేతుల మీదుగా వేసుకుని రబ్ చేస్తూ అదే చూపిస్తుంది వల్లికి. వల్లి కళ్ళు చిన్నవి చేసి చూసేసరికి, ఏంటబ్బా మమ్మీ ఎలా చూస్తుంది, నేను కరెక్ట్గానే చేశానే అనుకుంటూ తల్లి చూపులు అనుసరించేసరికి అక్కడ తన అరచేతుల మధ్య నీళ్లు కారుతున్న జుట్టు లేకపోయేసరికి షాక్ అయ్యి వెర్రినవ్వు ఒకటి నవ్వుతూ తనని కొట్టేలా చూసిన తల్లిని చూసి, అది మా పక్షుల గానహేరాన్ని గమనిస్తూ ఇలా అంటూ ఈసారి తల్లి చేసినట్టే బుద్ధిగా జుట్టుని టవల్తో నీట్గా తొడవడానికి ట్రై చేస్తుంది దీపు. అలా చేయడంలో కుడి ఎడమ చేయడంతో ఇక కూతురి విన్యాసాలు చూడలేని వల్లి, ఇటు ఇవ్వు తల్లి, నీకు నీ జుట్టు అంటే ఇష్టం లేకున్నా నాకు మీ మామకి చాలా ఇష్టం, నేను తుడుస్తాను ఇటురా అంటూ విరపోసిన బారెడు జుట్టుని తన పిడికిలలో బంధించి ఏదో బొమ్మని లాక్కెళ్ళినట్టు బాల్కనీ నుండి బెడ్రూమ్లోకి లాక్కిపోతుంది దీపికని శ్రీవల్లి. జుట్టు నొప్పి పెట్టిందేమో. అమ్మా అమ్మా ఏం చేస్తున్నావు? బొమ్మ అనుకున్నావా, మనిషిని అనుకున్నావా, ఇలా లాక్కెళ్ళి చేస్తున్నావు అంటూ తల్లి చేతిలోని జుట్టుని విరిపించుకొని, హుష్ బాబోయ్, నువ్వు చూడడానికి తేలిగ్గా ఉన్నా చాలా బలంగా ఉంటావే జుట్టు, నీ బలం ఇలాంటప్పుడే బయటపడుతుంది కూడా. మా అమ్మ బరాబరా లాక్కొస్తున్నా ఊడి చేతిలోకి రాకుండా ఇంకా నా బుజ్జి బుర్రని అంటపెట్టుకున్నావు చూడు, లవ్ యూనే అంటూ తన తడిపొడిగా ఉన్న జుట్టుని ముద్దు పెట్టుకుంటుంది దీపు. చాలు చాలు, ఇటివ్వు ఆ జుట్టు, ఎప్పటికే నీ చేతిలో సగం చచ్చిన చేపలా ఉంది అంటూ లాక్కుని మెత్తని టవల్తో తలని జుట్టుని నీట్గా తడిపోయేలా తుడుస్తారు ఆవిడ. చిక్కు తీసి వదులుగా జడ అల్లి చివరన రబ్బర్ బ్యాండ్ వేసి, నేను వెళ్తున్నాను, తమరు త్వరగా తయారై వస్తే నీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు మీ డాడ్ చెప్పేసి ఇప్పటికే వచ్చి చాలాసేపు కావడంతో కిళ్ళకి వెళ్ళిపోయింది వల్లి. ఏంటి డాడ్ నా కోసం వెయిట్ చేస్తున్నారా? అది నాతో మాట్లాడాలని? ఆ పెళ్లి సంబంధం గురించి కాదు కదా అనుకుంటూ ఉండగానే దీపికకి కుడికన్ను అదరడం మొదలుపెడుతుంది. అమ్మో, ఇదేంటి ఇలా? అమ్మాయిలకి కుడికన్ను అదిరితే అదేదో అంటారే, అమ్మో ఇవన్నీ కలిసి ఇప్పుడు నా కొమ్మ ముచ్చేలా ఉన్నారే దేవుడా.
రెండు చేతులు పైకి చాచి జోడించి నువ్వే నన్ను కాపాడాలి స్వామి అని చకచక రెడీ అయ్యి కిందకి వెళ్తుంది దీపిక. అప్పటికే హాల్లో కూర్చుని ఉన్నారు అశోక్ రామచంద్రన్, బామ్మ చాముండేశ్వరి, తల్లి శ్రీవల్లి. మెట్ల మీద చెంగున లేడిపిల్లలా గెంతుతూ చివరి మెట్టు నిల్చున్న దీపిక ఆగిపోతుంది హాల్లో వాతావరణం చూసి. అప్పటి వరకు ఉన్న చిలిపితనం చాటుకు చేరి పెద్దరికం పులుముకొని వచ్చి తండ్రి పక్కన కూర్చుంటుంది. గుడ్ మార్నింగ్ డాడ్, రమ్మన్నారంట చిరునవ్వుతో విష్ చేస్తూ అడుగుతుంది. చాముండేశ్వరి కూడా దీపికను చూసి కళ్ళల్లో మతాపులు వెలిగిస్తారు. అది గమనించిన దీపికకి గుండెల్లో బండరాయి పడినట్టు ఫీల్ అవుతుంది. గుడ్ మార్నింగ్ దీపు, కూతురి తల నిమురుతూ ప్రేమగా విష్ చేస్తారు ఆయన. ఇక నాంచకుండా డైరెక్ట్గా విషయంలోకి వచ్చేస్తారు అశోక్ రామచంద్రన్. నీకు ఇవాళ ఏదైనా ఫ్రెండ్స్తో ప్రోగ్రామ్ ఉందా దీపు? తండ్రి ప్రశ్నకి సమాధానం లేదు డాడ్ అంటుంది దీపిక. గుడ్ అంటాడు రామచంద్రన్. చాముండేశ్వరి కళ్ళల్లో మెరుపులు ఎక్కువయ్యాయి. అప్పుడే వెలిగించిన చిచ్చుబుడ్డి మాదిరి. ఏంటి డాడ్, ఏదైనా పనుందా నాతో మీకు? చెప్పండి, చిటికలో చేసి పెడతానంటూ హుషారుగా అడుగుతుంది దీపిక. అలాంటిది ఏం లేదురా, కానీ ఇంతకుముందు అనుకున్న మాటే. మీ బామ్మ తీసుకొచ్చిన పెళ్లి సంబంధం తాలూకా అబ్బాయిని నువ్వు కాఫీ కేఫ్లో కలవాలి. అది చెప్దామని నేను పిలిపించాను. నీకు ఇవాళ ఏ ప్రోగ్రాం లేదు కాబట్టి వెళ్ళి కలిసి మాట్లాడిరా దీపు. మిగతా విషయాలు మళ్ళీ చూసుకుందాం, ఏమంటావ్? అతన్ని కలవడానికి నీకు ఏ ప్రాబ్లం లేదు కదూ? తండ్రి మాటలకి ఏం చెప్పాలో తెలియక ఏదైతే అది అయ్యింది. ఒకసారి మాట్లాడేస్తే ఇక ప్రాబ్లం తీరిపోతుందని మనసులో అనుకుని పైకి ఓకే డాడ్ వెళ్తాను. ఎక్కడ మీట్ అవ్వాలి? నేను అతన్ని ఎలా గుర్తుపట్టాలి? నువ్వు గుర్తుపట్టనవసరం లేదే, ఆ పిల్లగాడే నిన్ను గుర్తుపట్టి మాట్లాడతాడు. నువ్వేం ఆలోచించకు. మాట్లాడడానికి వెళ్తుంటేనే పెళ్లి చేసినట్టు ఫీల్ అయిపోతూ సంతోషంతో చెప్తుంది చాముండేశ్వరి. దీపిక కొరకొర చూస్తున్న చూపులని అస్సలు పట్టించుకోకుండా, చంద్ర ఎక్కడ కలవాలో చెప్పుదానికి త్వరగా తయారై వెళ్తుంది. అవతల పిల్లాడు వచ్చి కూర్చుంటే ఇది ఇక్కడ ఆలస్యం చేస్తే మాట వస్తుంది మనకి. ఎంతైనా ఆడపిల్ల వాళ్ళం కదా అంటారు ఆవిడ. ఈ జనరేషన్లో చాముండేశ్వరి మాటలు కొంచెం ఇబ్బందిగా అనిపించినా ఆవిడ చెప్పింది కూడా ఒక రకంగా నిజమే కనుక కాదో కోదో అనకుండా దీపిక వెళ్ళాల్సిన అడ్రస్ చెప్తాడు రామచంద్రన్. అది తమ ఇంటికి దగ్గరే కావడంతో ప్రాబ్లం ఉండదు అనుకుంటారు అందరూ కూడా. నేను ఈ విషయం అబ్బాయి వాళ్ళకి చెప్తాను, నువ్వు రెడీ అయ్యి వెళ్ళు దీపు. ఇప్పటికే టిఫిన్ తినడం పూర్తి చేయడంతో ఆఫీస్కి టాట్ అవుతూ చెప్తాడు రామచంద్రన్. దీపికని కలవబోయే ఆ పెళ్ళికొడుకు ఎవరో మరి. చదవండి, బాగుంటుంది ఈ ప్రణయ సంగమం. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన పదాల పదల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోరంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీకి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరికొత్త మలుపులతో మనసు దోచే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.